హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న షార్ట్ ట్రిప్ వేద్దాం. సత్యం జంక్షన్ నుండి ఆర్కే బీచ్ వరకు చూద్దాం ఎలా ఉంటుందో. ఒకసారి రండి, చూపిస్తాను. ప్రస్తుతానికైతే రోడ్లు కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇది సచిన్ జంక్షన్ అండి, సచిన్ జంక్షన్ సిగ్నల్. ఇది టెక్ మహీంద్రా, ఇది విప్రో. ఈ రెండు సాఫ్ట్వేర్ కంపెనీసే. ఈ టెక్ మహీంద్రా దాటగానే మనకు వచ్చేది బొల్లాయి కాలేజ్ వస్తుంది. వైజాగ్లో ఫేమస్ బొల్లాయి కాలేజ్. చూడండి, మీకు లెఫ్ట్లో ఉన్నది బొల్లాయి కాలేజ్. మొత్తం ఈ కాంపౌండ్ అంతా బొల్లాయి కాలేజేనండి. అండ్ ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలా బీచ్కి వెళ్ళాలంటే. గ్రీనరీ చాలా బాగుందండి, కంప్లీట్ చెట్లతో నిండిపోయింది. ఈ రైట్లో ఉంది స్పెన్సర్స్ అండి. స్పెన్సర్స్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడైతే లేదు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని పెట్టారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టారు ఇందులో. ఈ లెఫ్ట్లో ఉన్నది స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియం అండి. ఇప్పుడు మరి యూజ్ చేస్తున్నారా లేదా తెలీదు స్పోర్ట్స్కి. బిఆర్టీఎస్ రోడ్ అండి, హనుమంతవాక టు ఆర్టీసీ కాంప్లెక్స్. ఇటు చూస్తుంది రామటాకి సిగ్నల్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. షాపర్ స్టాప్ ప్యాంటలూన్స్. విఐపి రోడ్ అండి, ఇది విఐపి రోడ్ అంటే విఐపీలు వెళ్ళే రోడ్ అనుకుంటా. ఇంతకుముందు సిరిపురంలోని గవర్నర్ బంగ్లా వెళ్ళడానికి ఈ రోడ్డుకి యూజ్ చేసేవారు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్. కానీ ఇప్పుడు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వేసిన తర్వాత ఈ రోడ్డు పెద్దగా ప్రాచుర్యంలో లేదు. ఇదంతా విఐపి రోడ్ అని పేరు వచ్చింది అప్పుడే. లైట్గా చినుకులు పడుతున్నాయి. దత్త ఐలాండ్కి వచ్చాం, సిరిపురం దత్త ఐలాండ్ ఇది. ఇక్కడ రౌండ్ తిరగాలి దీని చుట్టూ. లెఫ్ట్కి వెళ్తే పెదవాల్టర్ బీచ్ రోడ్కి వెళ్ళిపోతామండి. సర్కిల్ తిరగాలి ఇక్కడ. ఇది సిరిపురం జంక్షన్ అండి. ఇది రైట్లో ఉన్నది దత్త ఐలాండ్.
స్ట్రైట్ కనబడుతున్న బిల్డింగ్లో హెచ్ఎస్బిసి ఉండేది. స్ట్రైట్కి వెళ్ళిపోతే జగదాంబ వెళ్ళిపోతాం, జగదాంబ కేజెస్. ఇక డౌన్కి వెళ్ళిపోతే మీకు బీచ్కి పాండురంగపురం బీచ్ రోడ్, ఆర్కే బీచ్ ఆర్ చిరువాల్టర్ కూడా పార్క్ బీచ్కి వెళ్ళిపోతాం. బిల్డింగ్ చూసారా, ఇది విఎంఆర్డిఏ డెక్ బిల్డింగ్ అంటారు. అంటే షిప్ తాలూకు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో అలా షేప్ డిజైన్ చేశారు. ఇందులోనే సౌత్ కోస్ట్ రైల్వే మనకి ఈ మధ్య జోన్ వచ్చింది కదా, దాని హెడ్ క్వార్టర్స్ ప్రజెంట్ టెంపరీగా పెట్టారు. కనబడుతుంది మీకు బోర్డు, సౌత్ కోస్ట్ రైల్వే ఇంగ్లీష్లో అక్కడ ఉంది. సిరిపురం హెచ్పి ఓన్ పెట్రోల్ బంక్ అండి ఇది. నెక్స్ట్ ఇంకో బంక్, నెక్స్ట్ బంక్లోని సిఎన్జి స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే స్టార్ట్ చేశారు సిఎన్జి. లెఫ్ట్లో ఉన్నదంతా ఆంధ్ర యూనివర్సిటీ అండి. కంప్లీట్గా ఈ చివరి బీచ్ రోడ్ ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది. దీన్ని ఏ అవుట్గేట్ రూట్ అంటారు, చిరవాల్టర్ ఉంటుంది. రైట్లోని బంక్లోనే కొత్తగా సిఎన్జి పెట్టారు. ఇది హెచ్పి ఓన్ బంక్ ఇది. లెఫ్ట్లో మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ. జనాభా లెక్కల బోర్డు కూడా ఉంటుందండి రోడ్డు మీదే. సైడ్ ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ వస్తుందండి. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని కనబడుతుంది సైడ్. కొంచెం ముందుకు వెళ్తే అవుట్ గేట్ వస్తుంది, బయటకు వచ్చేది. చాలా పెద్ద అండి యూనివర్సిటీ మాత్రం, చాలా పాతది కూడాను. ఇది అవుట్ గేట్ అండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ అంటే ఇటు బయటకు రావడానికి దారి ఇది. రైట్ సైడ్ ఉండేది తుఫాన్ హెచ్చరికల కేంద్రం అండి. ఇది అంటే మనకి ఏమైనా వాతావరణ మార్పులు వస్తే వీళ్ళు బులెటిన్ విడుదల చేస్తారన్నమాట. అంటే రేడియో కానీ, టీవీ కానీ, పేపర్స్ కానీ. ఇది చిన్నవాల్టర్ స్టార్టింగ్, చిన్నవాల్టర్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ నుండి చిన్నవాల్టర్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్లో లోపలికి వెళ్ళిపోతే అంతా మొత్తం చిన్నవాల్టర్ అండి. అలాగా ఎదురు కనబడుతుంది కోటక్ స్కూల్ అండి. చాలా పెద్ద ఫేమస్ స్కూల్ ఇది, పేరు స్కూలే.
షెల్టర్ దాటి మనం ఇప్పుడు బీచ్ రోడ్లోకి వచ్చాం. ఇక్కడ నుండి మీకు లెఫ్ట్ సైడ్ ఫుట్పాత్ మొత్తం ఫుడ్ దొరుకుతుంది. ఈవినింగ్ టైం, ఈవినింగ్ ఆఫ్టర్ 5 ఫుడ్ స్టాల్స్ ఉండేవి. లేవు, ఉన్నాయి క్లోజ్ చేసి ఉన్నాయి. 5:30, 6 అవ్వాలి. ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. ఒకటి షవర్మా, కబాబ్స్, మోమోస్, కొరియన్ ఫుడ్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఆ ఎదురు కనబడుతుంది పార్క్ హోటల్ అండి. ఇది పార్క్ జంక్షన్, లేదంటే ఉడా పార్క్ జంక్షన్ అంటారు. ఉడా పార్క్ అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇది పార్క్ హోటల్ జంక్షన్. ఇది ఆ ఎదురు కనబడుతుంది పార్క్ హోటల్. బీచ్ చుట్టూ వచ్చినట్టు మనం ఇలా రైట్ టర్న్ వేసుకొని బీచ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాలి. ఇది పామ్ బీచ్ హోటల్, ఇది పార్క్ హోటల్, ఇది పామ్ బీచ్. ఇది బీచ్ రోడ్, వైజాగ్ బీచ్ రోడ్ చూడండి. ఇది చాలా క్రౌడ్ లేదు. ఈవినింగ్ అయితే పిల్లలు అంటే రష్ ఎక్కువ ఉంటుంది బాగాను. కూర్చొని అలాగా జస్ట్ బీచ్ కలిపేయడానికి వస్తారు చాలామంది. సముద్రం చూడండి, చాలా పోటు మీద ఉంటుంది. కెరటాలు గట్టిగా వస్తుంది. వాటర్ కూడా రెడ్డిష్గా వస్తుంది. వర్షాలు పడుతున్నట్టు నైట్ సైడ్. మన వైజాగ్లో అయితే వర్షాలు ఏం లేవు. తాగునీటికి చాలా కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు జీవీఎంసీకి అందరికీ 2 రోజులకి ఒకసారి వాటర్ వస్తుంది. సముద్రం వాటర్ కూడా రెడ్గా వస్తుంది చూసారా. అంటే ఈ వర్షపు నీరు కలిస్తే అలా రెడ్ కలర్ మీకు కనబడుతుంది. కెరటాలు కూడా చాలా పెద్దవి వస్తున్నాయి. సో ఈరోజు నిన్న అమావాస్య అనుకుంటా. అదే అమావాస్యకి పౌర్ణమికి ఆటో పోటు ఉంటుంది కదా. సో కెరటాలు పెరగడం తగ్గడం ఉంటుంది. ఇది సబ్మెరైన్, లెఫ్ట్ సైడ్ ఉన్నది సబ్మెరైన్ అండి. దీన్ని కూడా ఒకసారి వీడియో తీద్దాం, ఇప్పుడు కాదు. నెక్స్ట్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. మీకు రైట్ సైడ్ ఉన్నది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం TU-142. ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు. హెలికాప్టర్ మ్యూజియం ఒకటి ఓపెన్ చేశారు. అండ్ నెక్స్ట్ సీ హ్యారియర్ మ్యూజియం ఒకటి ఉంటుంది ఇక్కడ. అది సీ హ్యారియర్ మ్యూజియం. అది అంటే మొత్తం ఈ 2 ఎక్స్ట్రా కొత్తగా ఓపెన్ అయ్యాయి అనమాట. చాలామంది చూసి ఉంటారు నాకు తెలిసి. కవర్ చేద్దాం, అదొక వీడియో చేద్దాం మనం. బీచ్లోని హైలైట్ కొబ్బరి చెట్లేనండి. దాన్ని చాలా బాగా బతికేసి పెరిగేసాయి. అది నాటినప్పుడు బతకం అనుకున్నారు చాలామంది, కానీ బతికే బాగానే. మంచి నీడ వస్తుందండి. ఇప్పుడు ఎండప్పుడు మీరు వచ్చి బీచ్ దగ్గర కూర్చోాలన్నా మంచి కింద బెంచీలే వేశారు. మంచి నీడగా ఉంటుంది. అలాగా 4 పాయింట్స్ 5 పాయింట్స్ వేస్తారు. అలాగా మొత్తం వేయకుండా కంప్లీట్గా వేస్తే మీ బీచ్ కనపడకుండా చేసేస్తారు. అందుకే పాయింట్స్ ప్రక్కన వేస్తారు. 5 పాయింట్స్ ఇస్తారు అలాగా. ఇది కంప్లీట్గా బీచ్ రోడ్ అండి మనం వెళ్తుంది ఇప్పుడు. క్లీన్గా ఉంచుతారండి, నీట్గా ఉంచుతారు. చాలా నీట్గా ఉంటుంది రోడ్ మాత్రం. ఎప్పటికప్పుడు క్లీన్ చేసి డస్ట్ తీసేస్తారు. హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉందండి. మంచు పొగలా కనబడుతుంది సార్. ఇదంతా హ్యూమిడిటీ. అది వాటర్ తలకి వేపర్ అనమాట, గాలిలో కలుస్తుంది. చూసారు ఎదురుగా హిప్ హాప్ బస్, టాప్లెస్ 2 అంతస్తుల బస్సులు అండి ఇవి. 2, 3 ఉన్నాయి వైజాగ్లోని. ఇక్కడ నుండి తొట్లకొండ వరకు తిరుగుతాయి.
వచ్చేసాం ఆర్కే బీచ్కి. ఇది ఆర్కే బీచ్ బస్ స్టాప్. ఆర్కే బీచ్ కనబడుతుంది కదా మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ఎండ్ చేద్దాం. మీకు ఏదైనా ట్రిప్, ఏ రూట్లో ట్రిప్కి కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను మీకు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.